సభాధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారికి, అదే రకంగా వేదిక అలంకరించిన పెద్దలు మంత్రివర్యులు సవితమ్మక్క గారికి, మరి బైటాల సునీతమ్మ గారికి, కాలువ శ్రీనివాస్ గారికి, సురేందర్ గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసిన రైతులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట రాజేంద్ర రెడ్డి వచ్చి ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో పెట్టాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. మొట్టమొదటిగా ప్రోగ్రాం కంటే ఆయన డైరెక్ట్ గా చూడడం నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఉన్న వాళ్ళలో ఎంతమంది ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో లేదో తెలియదు, కానీ కొత్త కొత్త పద్ధతులు గాని కొత్త పంటలు గాని మనం ఏ రకంగా వెళ్లాలనే దాన్ని కూడా దాంట్లో ఖచ్చితంగా ఆ ఛానల్ ద్వారా నేను కూడా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా 10 మందిలో తిరుగుతుంటాం కాబట్టి అందులోనూ మన ప్రాంతాలు అంటే మనం తిరిగే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కూడా రైతాంగానికి గాని రైతులకు గాని సంబంధించినవి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగం గురించి అంతో ఇంతో నాలెడ్జ్ పెట్టుకోవడం అనేది కూడా మాకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరినైనా అడిగినప్పుడు ఏదైనా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఎంతసేపు పొద్దున్న లేచినప్పటి నుంచి పెన్షన్ వచ్చిందా రేషన్ కార్డు వచ్చిందని అడిగేది మాత్రమే కాదు, ఏం పంట పెట్టినావు, పంటలో ఏమేం చేసుకోవాలా, ఏ రకంగా పెట్టుకుంటే మీరు ఇంకా అదనంగా 10 రూపాయలు సంపాదించుకోగలుగుతారు అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయడానికి రియల్ ఎస్టేట్ చేయడానికి అవకాశాలు ఉండవు. మన ప్రాంతంలో పోతే 99% రైతాంగం మీద ఒకటి గొర్రెల పెంపకమో కోళ్ల పెంపకమో లేకపోతే వ్యవసాయం మీద పండ్ల తోటలు పెంపకాల మీదనే ఎక్కువగా మనకు కూడా సమస్యలు గాని అవగాహన గాని చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా మనకు చాలా వరకు ఉంటాయి. కాబట్టి మేము తిరిగేది రైతుల్లో తిరుగుతుంటాం కాబట్టి రైతాంగం మీద ఈ రైతులు ఏ రకంగా వృద్ధిలోకి రావాలంటే ఏ రకంగా వాళ్ళు కూడా ఎటువంటి అడుగులు ముందుకేయాలి అనే విషయం మీద కూడా మేము కూడా పూర్తి స్థాయి అవగాహన చేసుకోవడము అండ్ స్వతహాగా మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాం. రైతులుగా ఊర్లో పంటలు పెట్టుకుంటూ తోటల్లో తిరుగుతుంటాం కాబట్టి మాకు కూడా ఆ పంట మీద గాని లేకుంటే వ్యవసాయం మీద గాని పూర్తి స్థాయి అవగాహన ఉండడం కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజు మనము ఒక్కసారి రైతాంగం అనేది గతంలో చూసుకున్నట్లయితే ఈరోజు రైతులు అనే వాళ్ళు పంట పెట్టడం అగ్రికల్చర్ అనేది ఓ తోట పెడితేనో ఒక పంట వేస్తేనో కేవలం దాని మీదే ఆధారపడి ముందుకు వెళ్ళారు కదా. వ్యవసాయం అంటే అనేకమైన అంశాలు ఉంటాయన్నమాట. అందులో పాడి పంట అనేటోళ్ళు గతంలో మనకి ఏం చెప్పేటోళ్ళు అంటే పాడి పంట అని రెండు కలిసి ముందుకు వెళ్ళినప్పుడే వ్యవసాయం అనేది కూడా పచ్చగా ఉంటుందని చెప్పి గతంలో చెప్పేవాళ్ళు. అంటే పంట పెట్టుకుంటూ పాడి అంటే మళ్ళీ ఎద్దులు గాని ఆవులు గాని లేకుంటే గొర్రెలు గాని ఇటువంటి ఏమో ఒకటి పక్కన పెట్టుకొని వ్యవసాయానికి సంబంధించిగా అనుసంధానంగా మనం ముందుకు తీసుకెళ్తున్నట్లయితే అయితే ఈ వ్యవసాయాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడంటే మనకు జిప్సం అంట అదే యూరియా అంట ఇంకోటి రకరకాల ఎన్పికేలు మనకు కావాల్సిన మినరల్స్ అన్ని రోజు అందుబాటులోకి వస్తున్నాయి. గత పరిస్థితుల్లో ముందు అటువంటి పరిస్థితులు ఉండేటివి కాదు. ముందు ఏ రకంగా ఉండేదంటే మనకు ఖచ్చితంగా ఎద్దులుంటే ఎరువు పడేది, ఆవులు ఉంటే 4 ఆవులు ఇంటికాడ కట్టేసుకుంటే అంతో ఇంత దిబ్బ పడేది. దిబ్బ పడినప్పుడు తీసుకొని మనం అంతా ఇంత పంట పెట్టుకునేటోళ్ళం, దాన్ని తీసుకొని ఎరువులుగా వేసుకునేటోళ్ళం. ఎరువులుగా వేసుకోవడం వల్ల మనకి ఈ రోజు మన చేతికి అందుబాటులో ఉన్న ఈ రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో గతంలో ఉండేటివి కాదు. కాబట్టి ఇవన్నీ తీసుకొని మనం వేసుకొని మన పంటను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లేటోళ్ళం. ఈ రోజుకి చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం పంట కంద కింద అయిపోయిన తర్వాత గొర్రెలతో దొక్కించుకుంటాం భూమి అంతా. గొర్రెలు దొక్కినప్పుడు ఆటోమేటిక్ గా అది వేసే ఇది కావచ్చు లేకుంటే పెంట కావచ్చు లేకుంటే యూరియం కావచ్చు, ఇవన్నిటి నుంచి కూడా మనకు నైట్రోజన్ కంటెంట్ అనేది మన వ్యవసాయ భూముల్లో కూడా బ్రహ్మాండంగా పెరిగే పరిస్థితిని కూడా మనం ఈ రోజు కనుక ఆనవాయితీలాగా ఇటువంటి పద్ధతులు ఎన్నో దానిలని ఆనవాయితీలాగా మనం కూడా ఫాలో అవుతూ వస్తున్నామంటే ఒకసారి మనం దావన్నిటి కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఉన్న ఆనవాయితీలు మర్చిపోకూడదు. దాంతో పాటు అట్లని చెప్పి పాతకాలలో నిలబడిపోండి అని కూడా చెప్పే పరిస్థితి అనేది ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనం ఆధునికంగా ముందుకు వెళ్ళాలి. ఈ రోజు మనం చూస్తున్నాం ఎక్కడి నుంచి టెలిగ్రాముల దగ్గర నుంచి మనం ల్యాండ్ ఫోన్లు చూసినాం, ల్యాండ్ ఫోన్ నుంచి పేజర్లు చూసినాం, పేజర్ నుంచి చిన్న సెల్ ఫోన్లు చూసినాం, వాటి నుంచి అంత ఇంత నెట్ వచ్చే ఫోన్లు అంటే పేదలు నొక్కినామంటే 10 నిమిషాలు పడుతుంది ఏదైనా రావడానికి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం నెట్ ఫోన్లు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చే పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు ఏఐ అంట. ఏఐ మనం ఏదైనా చెబితే ఏ రకంగా చేయాలి ఎట్లా చేయాలో కూడా మన వ్యవసాయం ఏ రకంగా చేయాలో కూడా చెప్పే పరిస్థితి ఈరోజు ఏఐకి పుట్టుకొచ్చింది. అంటే అటువంటి డెవలప్మెంట్ టెక్నాలజీలో జరిగిన 20-25 ఏళ్ళు మనం చూస్తూ వస్తున్నాం. అదే రకంగా టెక్నాలజీ అంటేనే మనం ఇవే చూస్తూ ఉంటాం, కానీ వ్యవసాయంలో మనకు తెలియకోకుండా పెరుగుతున్న టెక్నాలజీ కూడా చాలా వరకు ఉంది.
ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం ఒకసారి ఆలోచన చేయండి. ఎద్దుల దగ్గర నుంచి ఈరోజు ట్రాక్టర్లకు వచ్చాం. ఇచ్చేదానికి మనం అందరినీ సాయంత్రం కూలర్లు బయట చెప్పుకొని పద్దనే పెంచుకోబోయే దగ్గర నుంచి ఈరోజు మనం చూస్తున్నాం గొర్రెలన్నీ అన్ని పెట్టుకున్నామంటే అవంతకు అదే ఇచ్చేసి అదంతకు అదే ఈరోజు కలుపు చేసే పరిస్థితి కూడా చాలా దానిలో కూడా ఈరోజు క్రిమినల్ టెక్నాలజీ చాలా కనపడుతున్నాయి. ఒక్కసారి ఒక 20 ఏళ్ల కింద చూసుకుందాం. మొట్టమొదటిగా డ్రిప్ గానీ స్ప్రింక్లర్లు గానీ మన ప్రాంతంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయేలీని చూసుకొని వచ్చి కొత్త ఇజ్రాయెల్ టెక్నాలజీని మనకు ఆంధ్రప్రదేశ్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటూ డ్రిప్ ని స్ప్రింక్లర్ ని ఆ రోజు ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ చాలా విచిత్రంగా చూసినాం, మీకు గుర్తుందో లేదో, చాలా విచిత్రంగా స్ప్రింక్లర్లు అంటే కృత్రిమంగా వర్షం పడినట్లు కొడితే నీళ్ళు ఎగరతాయి, ఎట్లా పడతాయి నీళ్ళు అని చెప్పి మనం కూడా చాలా మంది ఆలోచన చేసుకున్న పరిస్థితి. డ్రిప్ అంటే అంతంత బారు పైపులు ఎంతవరకు ఓడుస్తాం మనము, ఎంతవరకు పరుస్తాం మనం అని చెప్పి కూడా విచిత్రంగా దాన్ని చూసిన పరిస్థితి. అక్కడి నుంచి ఈ రోజు ఏమైపోయిందంటే వ్యవసాయంలో అది కామన్ అయిపోయింది. ఈరోజు డ్రిప్ గానీ స్ప్రింక్లర్ అంటే కామన్, ఎవరిని అడిగినా కానీ ఏది విచిత్రం కాదు, తెలియని వాడే లేకోకుండా అయిపోయింది. ఈ రకంగా టెక్నాలజీ అగ్రికల్చర్ లో కూడా పూర్తి స్థాయిలో మనకు వస్తుంది. అక్కడి నుంచి ఈ రోజు డ్రోన్లతో స్ప్రే చేసే పరిస్థితికి వచ్చినాం. మన డ్రోన్లు అంటేనే కొన్నేళ్ల కింద ఈరోజు మనం పెన్నెండ్లకు పోతే పెన్నెండ్లలో మన ఇవన్నీ వీడియోలు తీయడానికి మనకు తరం అవుతాండ. వాటి నుంచి మొన్న మనం వరదలు చూసినాం విజయవాడలో వరదలు చూస్తే ఇవే వ్యవసాయ డ్రోన్లే ఆ రోజు పరిస్థితి అంటే ఫుడ్ ప్యాకెట్లు కూడా అందించే పరిస్థితి పోయింది. ఈ రకంగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా బ్రహ్మాండమైన ఉన్నాం అంటే మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుని టెక్నాలజీలు తెలుసుకుని దాంట్లో ఇంజనీర్లు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఉన్న టెక్నాలజీని పూర్తి స్థాయిలో మనం వాడుకున్నట్లయితే మరింత మెరుగ్గా అగ్రికల్చర్ ని ముందు తీసుకొని పోతాం. రాబడి గాని దిగుబడిని గాని బ్రహ్మాండంగా పెంచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైతే టెక్నాలజీ ఉందో ఇక్కడ రోజులకు వచ్చిన వాళ్ళందరూ రైతులు నెమ్మదిగా ప్రతి ఒక్క దాన్ని చూసి ఇక్కడికి ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీకు ఏవైతే ఉపయోగపడతాయనే విషయాల్ని దయచేసి మీరందరూ కూడా దీని గురించి ఆలోచన చేసుకుని చర్చించుకొని రేపు పొద్దున మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఆ టెక్నాలజీ అన్ని మనం తీసుకొని రావాలా, మనం ఉపయోగపెట్టుకునే పరిస్థితికి రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ రాష్ట్రాల్లో పెడతామంటే ఆనందంగా మేము కూడా ఆహ్వానించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మీతో పాటు మాకు కూడా ఆ నాలెడ్జ్ అనేది పెరుగుతుందని ఈ రోజు రాజేంద్ర రెడ్డి అన్న గారిని కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రయత్నం ఏదైతే ఆయన చేస్తున్నారో రైతులకు టెక్నాలజీ గానీ రైతాంగం గురించి గానీ పూర్తి స్థాయిలో ఇంకా అవగాహన ఇక్కడ తెలుసుకోని ప్రతి ఒక్క విషయం ఆలోచన చేసుకోవాలి. మనం ఎంత నాలెడ్జ్ మనకు ఉందనుకున్నా గానీ ప్రతిరోజు కొత్త విషయాలు మనం నేర్చుకుంటా ఉంటాం బయటకు వెళ్ళినాం. అదే రకంగా దీనిని కూడా తెలుసు అనుకోకుండా ప్రతి ఒక్క దాన్ని మనం తిరిగి చూడాల్సిన అవసరం. ఖచ్చితంగా ఇవన్నీ ఎడతో చూసింటాం మనం, మన ఇంట్లోనో పక్కింట్లోనో పక్క ఊర్లోనో మన మండలంలో ఎడతో పెట్టినారని చెప్పి ఎడతో చూసింటాం. కానీ మీరందరూ దాన్ని ఖచ్చితంగా దగ్గరికి వెళ్లి చూసి దాని గురించి పూర్తి స్థాయిలో కనుక్కుంటేనే మనకు అవగాహన, దాన్ని ఎక్కడ ఉపయోగపెట్టుకోవాలనే విషయం కూడా మీకు అందరికి అర్థమవుతుంది. ఏముందిలే చూసినాంలే కూడా లేకుంటే అది చూసినా ఆ టిష్యూ కల్చర్ దాన్ని చూసినాంలే ఇది చూసినాం నెక్స్ట్ కూడా చూద్దాం పని అనుకోకుండా ప్రతి ఒక్క దాన్ని నెమ్మదిగా ప్రతి ఒక్క స్టాల్ ని తిరిగి చూసి దాని గురించి అవగాహన చేసుకోవాలని ఏ ప్రయత్నం అయితే ఇప్పుడు తెలుగు రైతు బడి ద్వారా ఈరోజు రాజేంద్ర రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ ప్రయత్నం అయితే మేము చేస్తున్నామో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతున్నాను. ఖచ్చితంగా రైతులుగా మీరందరూ ఈరోజు ఇంత ఎండ అంటే ఎండ ఇందాక పాపం అన్న కూడా బాధపడుతున్నారు ఎండ అని. రైతు అనేవాడికి ఎండ అనేది నాకు తెలిసి చాలా మామూలే, ఈ ఎండ కూడా చాలా తక్కువ మా రైతన్నులందరికీ. కానీ దయచేసి వేరే రకంగా అనుకోకుండా మొత్తం తిరిగి నెమ్మదిగా ఎండ అనుకోకుండా తిరిగి అందరూ చూడాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను.